గైస్ మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఇక సీజన్ 8 విన్నర్ వచ్చేసి నిఖిల్ మలయక్కల్ గైస్. ఎస్ గైస్, ఇందాకే మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోబోయే విన్నర్ కంటెస్టెంట్ మిస్టర్ నిఖిల్ మలయక్కల్ గైస్. సో ఇక నా ఒపీనియన్ లో 100 కాదు 1000% డిజర్వ్ కంటెస్టెంట్ టేక్ ద టైటిల్ గైస్. ఎందుకంటే సో తను పడ్డ కష్టానికి, తను టాస్కుల్లో పెట్టిన ఎఫర్ట్స్ కి ఇది ట్రోఫీ కూడా చిన్నదే గైస్. ఎందుకంటే ఈ సీజన్ 8 మొత్తం టోటల్ జర్నీని గమనిస్తే సో ప్రతి టాస్క్ లో తన ఎఫర్ట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక టాస్కుల్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అది నిఖిల్ మలయక్కలే గైస్. ఎందుకంటే ప్రతి టాస్క్ లో మెజారిటీ విన్ అయింది నిఖిలే గైస్. సో దీన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ అదే విధంగా పర్సనాలిటీ పరంగా కూడా నిఖిల్ మలయక్కల్ ఒక ట్రూ జెంటిల్ మ్యాన్ లాగానే ఉన్నాడు టోటల్ బిగ్ బాస్ జర్నీలో. నిఖిల్ విన్ అవడం పట్ల ముఖ్యంగా ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది నిఖిల్ ఫ్యాన్స్ ని గైస్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ బయట నిఖిల్ ని చాలా రకాలుగా, చాలా రివ్యూవర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన ట్రోల్స్ కి గురి చేశారు. సో కొందరు నక్క అంటే, కొందరు మాస్క్ వేసుకున్నారు అంటారు, కొందరు ఫేక్ అంటారు, కొందరు కన్నింగ్ అంటారు. సో ఇలాంటి ట్రోల్స్ ఎన్నో జరిగినా కానీ వీటన్నిటిని పట్టించుకోకుండా నిఖిల్ ని నమ్మి మరి ఓట్ చేసిన ప్రతి ఒక్క నిఖిల్ సపోర్టర్ కి అయితే మన తరపున, మన ఛానల్ తరపున అయితే బెస్ట్ విషెస్ అయితే చెప్తున్నాను. అండ్ ఇక రన్నర్ అప్ గా గౌతమ్ కృష్ణ అయితే నిలిచారు గైస్. ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా ఆల్మోస్ట్ విన్ అయినట్టే. ఎందుకంటే ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మిస్డ్ కాల్స్ లో మనకు నిఖిల్ ఉన్నాడు ఓటింగ్ లో, అండ్ అదేవిధంగా హాట్స్టార్ ఓటింగ్ లో గౌతమ్ కృష్ణ టాప్ లో ఉన్నాడు. సో ఈ రెండింటిలో మెజారిటీ ఓట్స్ లో చూస్తే మనకు నిఖిల్ అయితే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా అయితే ఉండడం వల్ల ఇక్కడ రన్నర్ గా గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు. బట్ నా దృష్టిలో మాత్రం గౌతమ్ కూడా విన్నర్ అయినట్టే. ఇక్కడ మీరు మా కంటెస్టెంట్ విన్ అవ్వాలి అనేసి అనవసరంగా మీరు గొడవలకు అయితే వెళ్ళకండి. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును అయితే ఉంచారు గైస్. సో మీరు అక్కడికి వెళ్ళి అనవసరంగా గొడవలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా లాఠీ దెబ్బలకైతే గురవుతారు. అండ్ అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటి అంటే విన్నర్ ని, రన్నర్ ని అండ్ టాప్ 3 కంటెస్టెంట్స్ ని వీళ్ళ ముగ్గురిని కూడా ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోగానే బయటకు పంపించరు. వాళ్ళని నెక్స్ట్ డేనే ఆ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు అయితే పంపిస్తారు గైస్. సో ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో చాలా గొడవలు జరిగాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కొంత లేట్ గా బిగ్ బాస్ హౌస్ నుండి అయితే పంపిస్తారు. సో కాబట్టి మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. అండ్ ఇక సీజన్ 8 ఎండ్ అయితే అయిపోయింది. ఇక ఎండ్ కార్డ్ పడాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇదే ఫైనల్ వీడియో సీజన్ 8 గురించి సంబంధించి. అండ్ ఇక నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మూవీ రివ్యూస్ కానీ, అండ్ అదేవిధంగా ఓటీటీ సీజన్ 2 కూడా మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా మీకు మంచి మంచి అప్డేట్స్ అనేది మన ఛానల్ తరఫున అయితే ఇస్తాను. సో కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంతే గైస్, మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.